వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అనిశ్చిత నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్యాస్ ప్లాంట్లు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రవాణా వ్యవస్థల వద్ద భద్రతను పెంచాలని సూచించింది. అలాగే బ్లాక్ మార్కెట్లో వంట గ్యాస్ సిలిండర్ల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సిబిఐ ఇచ్చిన నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు, సత్యం తన వెంట ఉన్నంత వరకు తాను అధికారులకు పూర్తిగా సహకరిస్తానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ కేసులో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. ఏపీ జెన్కో ఒకే రోజు 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ రికార్డు ఒకే రోజు సాధించడం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్లో 875 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ 871 పాయింట్లతో రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. సాహిబ్ జాదా ఫర్హాద్ 848 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీలలో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా అవతార్, జురాసిక్ పార్క్ వంటి చిత్రాల వసూళ్లతో పోటీ పడాలని అన్నారు.